ఏప్రిల్ లో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఫస్ట్ వినిపించే పేరు ఆటో రాంప్రసాద్ అన్న. లోపలికి వెళ్తే ఎట్లుంటది నిజంగా అంటే అన్న ఆటో రాంప్రసాద్ అన్న పోతే మాత్రం చాలా అంటే ఎనర్జీగా ఉంటది. చాలా ఆయన చేసే ఇంతకుముందు గతంలో చేసినటువంటి కూడా ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గట్టుగా ఉంటది. కష్టపడే వాళ్ళని గుర్తిస్తే బిగ్ బాస్ బాగుంటది. ఇంకా దానికి టీఆర్పీ రేటింగ్ కూడా బాగా వస్తది. సో అలాంటి వాళ్ళని కొంచెం బిగ్ బాస్ షో వెల్యుయేషన్ అయితే బాగుంటది. గతంలో కొన్ని మన ప్రోగ్రామ్స్ ద్వారా మన పల్లవి ప్రశాంత్ కూడా చాలా వచ్చారు. అలాంటి వారు లేని వాళ్ళు వస్తేనే బాగుంటది. ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొంచెం లేకుండా కష్టపడే వాళ్ళని పూర్ పీపుల్ అలాంటి వాళ్ళు వస్తే కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. కొత్త షో మీద హోప్ వస్తుంది. నాగార్జున సార్ చేయవలసింది ఫస్ట్ ఇదే. ఎందుకంటే బిగ్ బాస్ లో చాలా ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా మంది అయితే అప్లికేషన్ పెట్టారు. కొంతమంది అగ్ని పరీక్ష ద్వారా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మళ్ళీ చేసి దీని వల్ల డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు అన్నట్టు వాళ్ళు కూడా ఆయన కూడా చాలా కష్టపడి సోషల్ మీడియా ద్వారా చాలా చాలా డిఫరెంట్ గా ఆయన టాలెంట్ చూపించాలని ఆయన డిస్కరేజ్ చాలా చేశారు. ఇంకా కొంతమంది అలాంటి వాళ్ళు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఆర్టిస్ట్ గా చేసే వాళ్ళు చాలా రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఇలా చాలా మంది ఇలా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటది. సో ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. సో బిగ్ బాస్ షో అనేది సో కొంతమందిని ఇండస్ట్రీ సర్కిల్ ఉన్న వాళ్ళని కాకుండా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నాకు. ఉప్పల్ బాలు బయట నార్మల్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సో ఒకవేళ తను బిగ్ బాస్ హౌస్ లో ఉండడం రైటే అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఆయన ఒక మంచి కంటెంట్ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళకి ఛాయిస్ ఇవ్వడం కూడా బెటరే బిగ్ బాస్. ఎందుకంటే వెరీ టాలెంటెడ్ పర్సన్, చిన్న స్టేజ్ నుంచి వ్యక్తి కాబట్టి. సో అలాంటి వాళ్ళు చాలా మంది అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇదంతా ప్రాసెస్ జెన్యున్ గా జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? అగ్ని పరీక్ష చాలా వరకు అగ్ని పరీక్ష ఏంటంటే అసలు జెన్యున్ గా లేదు. చాలా బయట వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తలేవు. సో ఇదే ఉంది చాలా మందికి బిగ్ బాస్ ద్వారా. నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ మొత్తం పోవాలంటే కంపల్సరీ జడ్జెస్, మన యాక్టర్, యంగ్ హీరో మన సార్ తెలుసు, మన కింగ్ నాగార్జున గారు స్పష్టమైన అందరు సెలెక్ట్ చేసే విన్నర్ లో కూడా చాలా క్లియర్ గా ఉండాలి. అలాంటి దాంట్లో కొంచెం లేదని చెప్పి చాలా మంది బయట చాలా పబ్లిక్ టాక్ గానీ, అవకాశాలు ఇవ్వడంలో గానీ ఇలాంటివన్నీ క్లియర్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నావు? ఇప్పుడైతే మీరు అన్నట్టు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకైతే సెలబ్రిటీ పరంగా ఎవరు వస్తే బాగుంటుంది? సెలబ్రిటీ పరంగా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మరి వాళ్ళైతే రావాలని కోరుకుంటున్నా.